Hi everyone. So, you know, we reached Ayodhya and we took homestay and we almost got ready and we are going to the darshans. We thought of visiting Hanuman Dari first, then going to Ramalayam and then let's check. Let's go with the flow. So yeah, after a good amount of fights, we finally moved on. Yes. మా వాడు ఏందని చెప్పి కన్విన్స్ చేస్తున్న విషయాలు వాని మాటలు అస్సలు నమ్మకూడదు. లాస్ట్కి నాశనం అవుతాము. నాశనం అయినాక చెప్తా ఇది కథ, ఇప్పుడు కాదు. ఏంది అయ్యా తుస్సు క్రాప్ సెట్ చేసుకుంటున్నాడు అయ్యా. భక్తులు చూడండి. భక్తి నెంబర్ 1 క్రామ్, భక్తి నెంబర్ 2 జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, భక్తి నెంబర్ 3 అండ్ ద గాడ్. స్టైల్ మారింది, నీ నడక మారింది, స్టైల్ మారింది, నీ నడక మారింది. పవన్. సో స్ట్రీట్స్ ఆఫ్ అయోధ్య వెల్కమ్స్ యూ. అయోధ్య స్ట్రీట్స్ అని ఇలాగే ఉంటాయి. వీళ్ళు ఎవరైనా అయోధ్యకి వెళ్ళొచ్చి యూ స్పోక్ మై హార్ట్ బ్రదర్ అని అనకండి, అల్లర్జున్ లాగా దరిద్రంగా ఉంటుంది. అందుకని నేనే చెప్తున్నా, అయోధ్య నగరంలో రోడ్స్ అని ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మనం హనుమాన్ దరికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఎంట్రన్స్ ఇలాగే ఉంటుంది ట్యూస్డే పోతే. అది మ్యాటర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. యా హనుమాన్ గాంధీ దర్శనమైనది. ఇప్పుడు మనము రామాలయంకు వెళ్తూ ఉన్నాము. అందులో ఈ మార్కెట్ దాటవలసి జరుగుతున్నది. ఏ యూ కోతి, నైస్ కోతిరా, కమన్. ఏ రమ్మంటే వచ్చేసేదారా అట్లా. సో వచ్చేసేది. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలా, చెక్ చేద్దాం రా. మమ్మల్ని చెక్ చేయాలి, అట్లా పంపించేశారు. సో ఇది లాకర్ రూమ్ అన్నట్లు. బండలు పోయమ్మాయి, బండలు అయితే బొబ్బలు పోతాయి మధ్యాహ్నం పోతే. ఈ నాగుడుల పైన మ్యాటేరు, కింద మ్యాటేరు, బొబ్బలు పోతాయి, కాళ్ళు కాలిపోతాయి ఊరికి. సో బేసిక్గా ఇది లాకర్ రూము. ఇది ఇనాగ్రేషన్ జరిగినప్పుడు అదే రామ మందిర్ అనుకుంటారు, కాదు, ఇది లాకర్ రూము. ఇక్కడ ఫోన్స్ అన్నీ సబ్మిట్ చేసిపోతాం.